పాటుగా గెస్ట్ ఎడిటర్ తెరకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే సార్. బొద్దింకలపై వేట సుప్రీం 4వ పాయింట్ రైతులతో చూడి కంగన మాట్లాడింది మాటలు. ఇప్పుడు బొద్దింకల యుద్ధం అయిపోయింది, ఏదో రాజీనామా అన్నారు. కానీ నిజానికి ఇప్పుడు లోక్సభలో హోరాహోరీ జరుగుతుంది. హడావుడిగా లీక్ నిరోధ బిల్లు, కఠిన చర్యలు అది ఇది అని తెచ్చారు. ఈ సమయంలో అయితే రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఇది చాలా పెద్ద, చాలా ఉత్సాహం వచ్చింది నాకు. జన్జీ చేతిలో మన దేశ భవిష్యత్తు భద్రంగా ఉంటుందనే నమ్మకం కలిగింది. వాళ్ళు రకరకాలు మాట్లాడారు, అయినా కానీ గట్టిగా నిలబడ్డాడని చాలా అభినందన పూర్వకంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. ఇంకా నడుస్తుంది. అంతకుముందు ప్రియాంక గాంధీ నిన్న మాట్లాడినప్పుడు అయితే ప్రహ్లాద్ జోషిని ఏదో పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టుగా ధర్మేంద్ర ప్రధాన్ తీసేసి ప్రహ్లాద్ జోషిని పెట్టారు. ఈయన ఇదివరకు అత్యాచారాలు సమర్థిస్తూ మాట్లాడిన వ్యక్తిని నియమించాడని ఆమె ప్రహ్లాద్ జోషి మీద విరుచుకుపడ్డారు. సో అక్కడి నుంచి బాగా హీటెడ్ డిబేట్ అనేది జరుగుతుంది. ఇంకా రాజ్యసభలో అయితే రిపీటెడ్గా సభ వాయిదా పడింది. ఈరోజు కూడా మళ్ళీ వాయిదా పడింది. సో గతంలో ఊహించని స్థాయిలో ఈ బొద్దింకల యుద్ధము లేకపోతే విద్యార్థుల పోరాటం అనేది ఒక తారాస్థాయికి చేరింది. దేశంలో అందరికీ కూడా అమ్మాయ పర్లేదు, ఉద్యమాలు ఇవన్నీ కూడా వస్తాయి అనే ఒక పరిస్థితి వచ్చింది. కానీ సమస్య ఏమంటే సుప్రీంకోర్టు ఒక ఉత్తర్వు ఇచ్చింది వీళ్ళ మీద చర్యలు తీసుకోవటం గురించి. ఏది శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉంది, దాన్ని చేయకూడదని అంటూనే నేర నేపథ్యం ఉన్న వాళ్ళ మీద మటుకు కఠినంగా ఉండాలి. మైనర్ పిల్లలను విడుదల చేయమన్నారని ఈరోజు చెప్పారు. దాంట్లో కూడా ఆరోపణలు లేని మైనర్ పిల్లలను విడుదల చేయాలి. ఇంకేముంది అక్కడ? కాబట్టి మైనర్ పిల్లలను కూడా నేర నేపథ్యం ఎందుకు ఉంటుంది అసలు? విద్యార్థులకు 101 హత్యా ఆరోపణలు ఉన్న వాళ్ళు పార్లమెంటుకు వచ్చారని ఒక ఇది. ఈరోజు సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎవరైతే దీని మీద డీల్ చేశారో వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు, మీడియాలో వచ్చింది. ఏమని? పెల్లెట్స్ వాడడంతో సహా మేము అన్ని చట్ట ప్రకారమే చేసాం, మేమేం తప్పు చేయలేదు అని. అంటే ఒకవైపునేమో దాడులు కొనసాగిస్తున్నారు, రెండో వైపున రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్కు ఘన స్వాగతం పలుకుతున్నారు. మూడో వైపున సుప్రీంకోర్టు చూస్తేనేమో నేరపూరిత నేపథ్యం లేని వాళ్ళకనే ఒక షరతు పెట్టడంతో నిన్న ఈ బొద్దింకల్ పార్టీ వాళ్ళు సిపిజే తరఫున మాట్లాడారు అందరూ. సౌరవ్ దాస్, తర్వాత ఇంకో 2-3 ఉన్నారు, రాంకా అంటారు. వీళ్ళు మాట్లాడుతూ సుప్రీంకోర్టు చెప్పిన 4వ పాయింట్ చాలా డేంజరస్గా ఉంది. సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల్లో ప్రతి చోట సన్నాయి నొక్కులే. 4th పాయింట్ ఏముంది? The NCT, National Capital of Delhi, and other states may proceed with the investigation of FIRs registered. However, no corrective measures shall be taken against the protesting students. Such protections, nonetheless, shall not be extended to the persons with criminal anecdotes. ఇంకేముంది? వాళ్ళ మీద చర్య FIRలు కొనసాగించవచ్చంట, కానీ అదే సమయంలో బలప్రయోగానికి పాల్పడకూడదంట. అయితే ఈ మినహాయింపు నేరపూరిత నేపథ్యం ఉన్న వాళ్ళకి వర్తించదంట. అంటే ఏదో ఒక విధంగా చేసి విద్యార్థులను, అక్కడ చేరిన వాళ్ళను ఇబ్బంది పెట్టడము, నిర్బంధం కొనసాగించడమే కేంద్రం యొక్క ఆలోచనలకు కనిపిస్తుంది. దానికి తగినట్టే వర్మ నిన్న సిపిఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్ ఉంటుంది ఢిల్లీలో. ఆ భవనంలో పోలీసులు వెళ్ళిపోయారు. ఐసీ ఘోష్ అని అంతకుముందు జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె మొన్న సిపిఎం ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఆమె 2021లో చేశారంటే మమతా బెనర్జీ ఉన్నప్పుడు బెంగాల్లో ఏదో చేశారని ఆమె కూడా మొన్న నిరాదీక్ష చేశారు విద్యార్థులతో పాటు. సో అక్కడికి వెళ్ళి ఆమెను అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్లెయిన్ క్లోత్స్లో, అది యూనిఫామ్ కూడా లేకుండా, వారెంట్ కూడా లేకుండా వెళ్తే జాన్ బ్రిటాస్ ఆ ఎంపీ అడ్డుపడ్డారు. కాస్త అతను అడ్డుపడడంతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అంటే నేను చెప్పేది ఒక జాతీయ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ సమస్యలోనే పోలీసులు వచ్చి జేఎన్యూ లాంటి పెద్ద సంస్థకు అధ్యక్షురాలుగా పనిచేసిన నాయకురాలని అరెస్ట్ చేయబోతే ఇంకా మామూలు విద్యార్థుల సంగతి ఏంటి అనేది పెద్ద ప్రశ్న. కాబట్టి విద్యార్థులైతే ముఖ్యంగా సిజేపీ ప్రకటించింది, మేమైతే మీరు ఈ లక్షణాలు మార్చుకోకపోతే మేము ఆందోళన కొనసాగించాల్సి వస్తుంది. మీరు 3 హామీలు ఇచ్చారు. ఒకటి కేసులు ఉండవని, రెండవది ₹1 కోటి పరిహారం ఇస్తామని, మిగతా 2 వదిలేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నారని వాళ్ళు అన్నారు. అదే కాకుండా అంతకుముందు నుంచి రైతుల ఆందోళన, నిన్న ఢిల్లీలో చాలా భారీ రైతుల సభ ఒకటి జరిగింది. అన్ని రైతు సంఘాలు పాల్గొన్నాయి. ఇది ఒక విధంగా 2020లో జరిగిన
భారీ రైతు ఉద్యమం కొనసాగింపు. వాళ్ళందరూ మేము చేస్తామని చెప్తే ఇప్పుడు ఈ సిజేపీ వాళ్ళు, బొద్దింకల్ పార్టీ వాళ్ళు ఒక ప్రకటన చేశారు. మేము రైతులు, మా తల్లిదండ్రులు వీళ్ళందరూ రైతులు కాబట్టి మేము రైతులతో కూడా చేతులు కలిపి ఆందోళన చేస్తామని. కాబట్టి ఏ తర్వాత ఢిల్లీలో ప్రభుత్వం వైఖరి మారి ఒక విధంగా అందరినీ విశ్వాసంలోకి తీసుకోకపోతే మటుకు ప్రతిపక్షము చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉంది. రెండవది, ఇంకేదో చర్చలో పాల్గొంటున్నారే కానీ ముందు క్షమాపణలు చెప్పాలని వాళ్ళు అడుగుతున్నారు. విద్యార్థులు కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు. మమ్మల్ని ఇంత వేటాడి పైగా మా మీద దాడులు చేసి మా మీద హత్యారోపణలు ఇవన్నీ కూడా మీరు చేస్తారని చెప్తున్నారు. అందువల్ల ఒక విధంగా చెప్పాలంటే బొద్దింకల యుద్ధం కొనసాగుతుంది.